తెలంగాణ రాజధాని హైదరాబాద్లో హైడ్రా పేరు మారుమోగిపోతుంది. అలాగే రంగనాథ్, దాని కమిషనర్ రంగనాథ్ పేరు కూడా. అక్రమ కట్టడాలు, చెరువులు, నాలాలు కబ్జాలు చేసి కట్టుకున్న భవంతుల్ని కూలగొట్టడం మొదలెట్టారు. నోటీసులు ఇవ్వకుండా. ఇది నాగార్జున సినిమా యాక్టర్ నాగార్జునకు సంబంధించిన ఇన్కన్వెన్షన్తో మొదలైంది. చెరువులు, నాలాలని పరిరక్షించాలి అనేది కరెక్ట్, కానీ శాంక్సిటీ ఉందా? జిహెచ్ఎంసీలో ఒక వింగ్ ఆల్రెడీ ఉంది. మరి ఆ వింగ్కి ఇప్పుడు ఏం చేస్తారు? మరి ఆ వింగ్లో వాళ్ళని తీసుకొచ్చి హైడ్రాలో జాయిన్ చేస్తారా, లేదా హైడ్రా వాళ్ళని తీసుకెళ్ళి దాంట్లో జాయిన్ చేస్తారా? హైడ్రాలో ఉన్న వాళ్ళందరూ గవర్నమెంట్ ఎంప్లాయీసా? 2 హెచ్ఎండిఏ పరిధి ఏంటి? హెచ్ఎండిఏ ఉంది, జిహెచ్ఎంసీ ఉంది, కొత్తగా హైడ్రా వచ్చింది, రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉంది. మరి ఎప్పుడైతే కబ్జాలకి గురవుతున్నాయో అది ఏ విధంగా మేనేజ్ చేసుకున్నారో తెలియదు, కానీ దానికి వాటర్ కనెక్షను, దానికి కరెంట్ కనెక్షను, దానికి ప్రాపర్టీ ట్యాక్స్ అన్నీ కూడా గవర్నమెంటు నయా పైసా సహా వసూలు చేస్తుంది. ఎప్పుడైతే అది ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అని తెలిసిందో మన గవర్నమెంట్ ఇవన్నీ కలెక్ట్ చేయొచ్చా? పర్మిషన్స్ ఇచ్చిన వాళ్ళు ఎవరు? గవర్నమెంటే పర్మిషన్ ఇచ్చింది, గవర్నమెంటే కూల్చేస్తుంది. ఇక్కడంతా ప్రాబ్లం ఏంటంటే ఆ నాలాలలోనో లేకపోతే చెరువులలోనో బడాబాబులు ఎవరైనా ఫ్లాట్స్ కట్టుంటే, సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్ళకి దగ్గరలో ఉండుంటే వాళ్ళు బ్యాంక్ లోన్ తీసుకుని వాళ్ళ ఉద్యోగరీత్యా వాళ్ళకు వచ్చే శాలరీ చూపెట్టుకుని భార్యాభర్తలు ఇద్దరు పనిచేస్తుంటే దాంతో కలిపి ₹1 కోటి ఇల్లు కొన్నారని అనుకుందాము. ఒక 10 నెలలు కట్టారు. ఇప్పుడు ఆ అపార్ట్మెంట్స్ని కూల్చివేయాలి అన్నారు. కూల్చివేయాలి అన్నప్పుడు 10 నెలలు కట్టిన డబ్బులు కట్టిన ఈ భార్యాభర్తలకి పోతాయి, రావు. మనకు కూల్చేసిన వాడు ఆ బిల్డింగ్ కూల్చేసి దాంట్లో చెరువుల్లో నీళ్ళు నింపుతారా? 2, మరి బ్యాంకు వాళ్ళు ఏం చేస్తారు? బ్యాంక్ లోన్ ఇచ్చారు కదా, బ్యాంక్ లోన్ పేపర్స్ అన్నీ కూడా చూసి ఫీల్డ్ ఆఫీసర్ వెళ్ళి గవర్నమెంట్ పర్మిషన్ ఉందా లేదా చూసి చేయాలి. ఎంతసేపు కూడా ఇన్క్యూబరెన్స్ సర్టిఫికేట్ ఉందా లేదా చూస్తున్నారు, కానీ ఇది బయో కన్వర్షన్లో ఉందా లేదా, అది అసలు నివాసయోగ్యమైన ప్రదేశమైనా, దీంట్లో బిల్డింగ్స్ కట్టుకుంటే లోన్ ఇవ్వచ్చా అనే హోంవర్క్ బ్యాంకు వాళ్ళు కూడా చేయాలి. కానీ గవర్నమెంట్ ఇచ్చిన సర్టిఫికేట్స్కే వాళ్ళకి ఇంపార్టెంట్. ఇప్పుడు హైడ్రా అమ్మినవాడు, కొన్నవాడు అండ్ బ్యాంకర్స్ నలుగురు మధ్య ఏం జరగబోతోంది హైదరాబాద్లో అనేది చాలా ఇంపార్టెంట్.